గంజాయి రవాణా మరియు పెడ్లర్స్ మీద ఉక్కుపాదం మోపిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ 4.3 కేజీల గంజాయితో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఒక మోటార్ సైకిల్ మరియు 3 సెల్ ఫోన్లు మొత్తం 61,500 రూపాయల విలువగల సొత్తు స్వాధీనం. ఏజెన్సీ ప్రాంతం రాజమొమ్మంగి జీ మాడుగుల ఏరియా నుండి గంజాయి తక్కువ మోతాదులో తెచ్చి గండేపల్లి, సామర్లకోట, కాకినాడ, కిర్లంపూడిలో యువతకు చిల్లరగా అమ్ముతున్న ముద్దాయిలపై నిఘా పెట్టి జగ్గంపేట సర్కిల్కు పోలీసుకి సమాచారం ఇచ్చి రైడ్ చేసి పట్టుకోవాల్సిందిగా ఆదేశాలను ఇచ్చిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదివారం ఏజెన్సీ ప్రాంతం నుండి రాజమొమ్మింగికి చెందిన కేకే సాగర్ వయసు 34 సంవత్సరాలు మరియు మాడుగులకు చెందిన కేపీ కుమార్ వయసు 25 సంవత్సరాలు మరియు సామర్లకోటకు చెందిన పీకే కృష్ణలను గంజాయి తరలిస్తుండగా సమాచారం మేరకు గండేపల్లి ఎం నీలాద్రిరావుపేట నుండి జెడ్ రాగంపేట గ్రామపు రోడ్లో వర్మీ కంపోస్ట్ జంక్షన్ వద్ద పై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 4.3 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్ మరియు 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు మరియు హెచ్సిఎస్ ముజుముద్దీన్, సలీం, పిఈసిఎస్ కృప, వీరబాబు మరియు సిబ్బంది. ఈ కేసులో కిర్లంపూడికి చెందిన మరొక ముద్దాయి పరారీలో ఉన్నాడు. పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరి రాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్టు చేసిన జగ్గంపేట సిఐ వైఆర్కే ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా ముద్దాయిలను సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారు గంజాయి పెడ్లర్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఆయన మన జగ్గంపేట సర్కిల్ పెద్ద గండేపల్లి ఏరియాలో పెడ్లర్స్ని దృష్టిలో పెట్టి ఆయన సమాచారం సామర్లకోటలో ఒక ఆయన, కాకినాడలో ఒక ముద్దాయి, అలాగే గండేపల్లి ఒక ముద్దాయి మీద సమాచారం ఇవ్వడంతో గండేపల్లి ఎస్ఐ గారు శివనాగబాబు ఆయన టీము వర్కౌట్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కిర్లంపూడి కింద మరో వ్యక్తిని అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ ముద్దాయిలందరి దగ్గర 4 కేజీల గంజాయి మరియు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం.